విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టి కలిగి ఉండు వానిని జ్ఞాని అందురు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఎవరు అంతరాత్మయందే సుఖించుచు ఆత్మయందే రమించును అట్టి ఆత్మజ్ఞానైన సాంఖ్యయోగి ఎల్లప్పుడూ ఆ పరమాత్మయందే స్థితుడై ఉంటాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను. తమకు తామే అధోగతి పాలు కారాదు. లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరు తన మనస్సును జయించునో అట్టివాని మనస్సు బంధువుల ఉపకారిలా ఉండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చెయ్యును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండబడి ఉండును. అతడు వికారరహితుడు, ఇంద్రియములను వశమునందు ఉంచుకునినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించువానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితాహారము కర్మలయందు మితమైన ప్రవర్తన గలవారును, మితమైన నిద్రగల మనుజునకు ఈ యోగము దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు ఏ ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవ దుఃఖములను చెలింపజేయజాలవు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలెను. అర్జున ఉవాచ చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అడుగుతాడు. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మధించు స్వభావము గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దీనిని నిగ్రహించుట వలన
దీనిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది. మనస్సును ఏ విధముగా నిగ్రహించుకొనవలెనో దయచేసి తెలుపుము ఓ పరమాత్మ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని అడగగా, అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని నిగ్రహించుట మిక్కిలి దుష్కరము. ఓ కౌంతేయ, అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనస్సు నిగ్రహింపబడుచున్నది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేనూ పరమమైనది ఏదియునూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమణుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములయందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మానవులయందు పౌరుషమును నేనే అయి ఉన్నాను. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము భక్తి శ్రద్ధలతో నన్ను పూజించువారు నా ఈ మాయను దాటుచున్నారు. సాధిభూతాధి దైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో పాటు అందరికీ ఆత్మస్వరూపుడను అయిన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొని వారు నిశ్చల బుద్ధితో నన్నే పొందుచున్నారు. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. నా ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని మనుష్యులు నన్ను పొందజాలరు. కావున వారు మాటి మాటికిని మృత్యురూప సంసార చక్రమునందు పడిపోచూనే ఉన్నారు.